నా దగ్గరికి రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఒక అబ్బాయి వచ్చాడు. దగ్గర దగ్గర 30 years ఉంటాయి. ఇంతకుముందు కొంచెం లావుగా ఉండేవాడు, సన్నగా అయ్యాడు. ఏదో కీటో డైట్లు, స్లిమ్ క్యాప్సూల్స్ వేసుకొని. అబ్బాయికి సివియర్గా టెయిల్ బోన్ పెయిన్ వచ్చింది. సో టెయిల్ బోన్ పెయిన్ వస్తే నేను ఎక్కడ కింద పడలేదు సార్, ఏం కాలేదు సార్, నేను జాబ్ చేసుకుంటున్నాను, బాడీ ఫిట్గా ఉండాలని కొంచెం బాడీ వెయిట్ కూడా తగ్గించుకున్నాను. మామూలు బాడీ వెయిట్ పెరిగితే నొప్పులు వస్తాయి, కానీ నాకేం సార్ బాడీ వెయిట్ తగ్గితే మరి టెయిల్ బోన్ పెయిన్ వచ్చింది. కూర్చుంటే నొప్పి, నిలబడితే బాగుంటుంది, సైడ్కి పడుకుంటే బాగుంటుంది, కూర్చుంటే నొప్పి. ఇట్లా ముందుకొచ్చి అది ఆ టెయిల్ బోన్ కింద సీట్కి తగలకుండా జాగ్రత్త పడుతూ చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఏంటి సార్ కారణం అని అడుగుతున్నాడు ట్రీట్మెంట్ కంటే ముందు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఎంత బాడీ వెయిట్ తగ్గావు నువ్వు అని అడిగాను. సార్ 80 నుంచి 55కి వచ్చాను సార్ అన్నాడు. 25 kgs తగ్గాడు. అంటే మరి తగ్గితే ఎందుకు సార్ నొప్పి వచ్చింది, తగ్గితే నొప్పులు పోవాలి కదంటే ఏమవుతుందంటే, ఇప్పుడు టెయిల్ బోను ఇలా సెంటర్లో ఉంటే పక్కన 2 బటక్స్ ఉంటాయి కదా. బాడీ వెయిట్ తగ్గినప్పుడు బటక్లో మాస్ కూడా తగ్గుతుంది, బటక్స్ తగ్గిపోతాయి కదా. ఈ టెయిల్ బోన్ కిందకు వచ్చింది, అర్థమైందా ఫిజిక్స్? అప్పుడు ఏంటి, ఆ బటక్ మాస్ తగ్గి బటక్స్ ఏమో సన్నగా అయిపోయినాయి, టెయిల్ బోన్ కిందకు వచ్చి తగులుతుంది. బాడీ వెయిట్ లాస్ ఒకవేళ జరిగితే కూడా టెయిల్ బోన్ పెయిన్ రావచ్చు. లేదు దబ్బని కింద పడ్డారనుకో, బటక్స్ మీద ల్యాండ్ అయ్యారనుకో, టెయిల్ బోన్ పెయిన్ రావచ్చు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడాను బాడీ వెయిట్ తగ్గినా కూడా టెయిల్ బోన్ పెయిన్ రావచ్చు, దెబ్బ తగిలినా టెయిల్ బోన్ పెయిన్ రావచ్చు. అందరూ అనుకుంటారు టెయిల్ బోన్ పెయిన్ వచ్చింది, నేను ఎక్స్రే తీసుకున్నాను సార్, ఎంఆర్ఐ తీసుకున్నాను, టెయిల్ బోన్ ఏమీ డ్యామేజ్ కాలేదు, కానీ నొప్పి ఎందుకుంది సార్ అంటే. టెయిల్ బోన్ పెయిన్ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ వల్లనే రాకపోవచ్చు, ఫ్రాక్చర్ అయితే రావచ్చు, తప్పకుండా వస్తుంది. ఆ దెబ్బ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ క్రాక్ అవుతాయి. ఇది ఎవరికి తెలియదు. టెయిల్ బోన్ పెయిన్ అనగానే ఆ సీట్ టెయిల్ బోన్ కుషన్ ఇస్తారు, ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, దాంట్లో కూర్చో 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 అంటారు, కానీ అక్కడ హీల్ కాదు. ఎందుకు హీల్ కాదు? వాళ్ళు ఎంఆర్ఐఓ ప్లస్ ఎక్స్రేనో చూస్తేనేమో టెయిల్ బోన్ బాగానే ఉంది. టెయిల్ బోన్ బాగానే ఉంటే టెయిల్ బోన్ నొప్పి ఎందుకు వస్తుంది? టెయిల్ బోన్ నొప్పి వచ్చేది టెయిల్ బోన్ వల్ల కాదు, టెయిల్ బోన్ చుట్టూ ఉన్న లిగమెంట్స్ క్రాక్ అవడం వల్ల. సో ఈ లిగమెంట్స్ క్రాక్ని మనం ప్లాస్మా థెరపీతో క్లియర్ చేయొచ్చు. సో అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ టెయిల్ బోన్ నార్మల్గా ఉన్నా కూడాను టెయిల్ బోన్ పెయిన్ రావడానికి కారణం చుట్టూ లిగమెంట్స్, మజిల్స్ డ్యామేజ్ అంటే. వీటిని ఎక్సలెంట్గా మనం ప్లాస్మా థెరపీతోటి ట్రీట్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఇపియాన్ వచ్చి నన్ను కలవండి, నేను చెప్తాను దానికి కరెక్ట్ అయిన మార్గం.